హెల్మెట్ వాడకం తప్పనిసరి చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అధికారులు పిలుపునిచ్చారు. హెల్మెట్ ధరించకుంటే జరిమానా తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. మొదటిసారి జరిమానా వేయాలని, మరోసారి పట్టుబడితే వాహనం సీజ్ చేయాలని నిర్ణయించారు. విజయవాడలోని 14 మార్గాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. ఏపీ ప్రభుత్వం మొత్తం కూడా హెల్మెట్లు కంపల్సరీ చేసింది. దీంతో మొత్తం కూడా ఎక్కడెక్కడ తనిఖీలు కూడా చేపట్టారు. నవంబర్ 1వ తేదీ నుంచే ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్లు పెట్టుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే విస్తృతంగా ప్రచారం కూడా చేసిన నేపథ్యం ఉంది. అయితే మొత్తానికి घर में नहीं होता है अभी आप गाड़ी चला रहे ना, गाड़ी का पास देना। अरे स्वामी मैं भूल गया था, मैं आते समय చేసింది. దీంతో మొత్తం కూడా ఎక్కడెక్కడ తనిఖీలు కూడా చేపట్టారు. నవంబర్ 1వ తేదీ నుంచే ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్లు పెట్టుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే విస్తృతంగా ప్రచారం కూడా చేసిన నేపథ్యం ఉంది. అయితే మొత్తానికి చూసినట్లయితే ఈ రోజు నుంచి విజయవాడ పలు సెంటర్లు, ఇటు బెన్ సర్కిల్, పోలీస్ కంట్రోల్ రూమ్, బిఆర్టీఎస్ రోడ్, పలు ప్రాంతాలలో కూడా తనిఖీలను విస్తృతం చేశారు. పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఇద్దరు కలిసి ఈ తనిఖీలను విస్తృతంగా జరిపిస్తున్నారు. హెల్మెట్ లేని వారికి ఫైన్ సైతం వేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూసినట్లయితే మొత్తం రోడ్లు ప్రమాదాలలో తలకి గాయాలై చనిపోయిన వారి సంఖ్య ఏపీలో అత్యధికంగా ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనతో పాటు ఆర్టీఏ అధికారులు ఉన్నారు. చెప్పండి, మీరు ఇవాళ నుంచి కంపల్సరీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు హెల్మెట్లు పెట్టని వారిపైన? ఈ రోజు నవంబర్ 1వ తారీఖు నుంచి హెల్మెట్ వాడకం పైన స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుందండి. సో మీరు ఇప్పుడే గమనించవచ్చు, ఉదయం నుంచి మా టీమ్స్ బృందాలుగా విడిపోయి పోలీస్ వాళ్ళతో కలిసి చాలా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. సో ఈ యొక్క విజయవాడ కాదు, ఈ కృష్ణా జిల్లాలో మొత్తం మున్సిపాలిటీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద పట్టణాల్లో అన్నిలో కూడా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఉదయం నుంచి ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫైన్స్ వేసి వదులుతారా, బండి కూడా సీజ్ చేస్తారా, అసలు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఒకసారి వింటే ఎలాగా, వినకపోతే పదే అలాంటి రిపీట్ చేస్తూ ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు వారిపైన? మేము ఒక స్టెప్ వైజ్ మేనర్ వెళ్తున్నామండి. ఫస్ట్ స్టెప్లో మేము గత 4 నెలల నుంచి క్యాంపెయినింగ్ చేస్తున్నాం, అవేర్నెస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. సో దీని తర్వాత మేము ఫైన్ చేసేస్తామండి, 100 రూపాయలు ఫైన్ వసూలు చేస్తున్నాం. అప్పుడు కూడా వినకపోతే ఇంకా సబ్సిక్వెంట్గా అఫెన్స్ చేస్తే నెక్స్ట్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అప్పుడు కూడా వినకపోతే కోర్టులో ప్రాసిక్యూషన్ లాంచ్ చేయడం జరుగుతుందండి. ఒక ఫేజ్డ్ మేనర్లో స్టెప్ బై స్టెప్ వెళ్తామండి. మనతో పాటు కొంతమంది ఆఫీసర్స్ కూడా ఉన్నారు. చెప్పండి, మీరు హెల్మెట్ లేని వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అవగాహన కల్పించారా? ఇప్పటి వరకు అసలు ఏం చేశారు? గత 4 రోజుల నుంచి కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. అనేకమైనటువంటి వినూత్నమైన చర్యలు కూడా తీసుకున్నాం. చాలా చోట్ల కూడా మనం హోర్డింగ్స్ పెట్టడం, అలానే ర్యాలీస్ చేయడం కూడా జరిగిందండి. అదేవిధంగా కూడా మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఈ ట్రాఫిక్లో కూడా ఎంతమంది కూడా ఉదాహరణకి 100కి 70% మంది హెల్మెట్ ధరించడం మీరు చూసారా. అదే ప్రజల్లో ఎంత విస్తృతంగా హెల్మెట్ మీద అవగాహన లేదనేది మనం అర్థం చేసుకున్నాం. అయితే ఒక 30% మంది వాళ్ళు అవగాహన చేసుకోవడం అనేదో లేకపోతే మర్చిపోవడం వల్ల, చిన్నపాటి నిర్లక్ష్యం వల్లనే తప్పితే వాళ్ళు పెట్టుకోకూడదని అదో వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి వాళ్ళకి ఈ విషయంగా గాను ఇప్పుడు 100 రూపీస్ చలానా చేస్తాము. విజయవాడ ట్రాఫిక్ కమిషనరేట్ తరపు నుంచి ఏమంటే 100 రూపీస్ చలానా చేసి అది 15 డేస్ తర్వాత టోకెన్లో కట్టుకోవాలి. ఈ లోపల కూడా ఇంకా మరింత అవగాహన కార్యక్రమాలు వాళ్ళకి పెట్టడం, తర్వాత చేయడం అనేది కూడా జరుగుతుంది. ఈ అవగాహన కార్యక్రమం పాల్గొన్నాయి, తనిఖీలు ఎక్కడెక్కడ చేస్తున్నారు, అసలు ఏంటి? ఈ రోజు మనం విజయవాడ ట్రాఫిక్ పోలీస్ తరపు నుంచి 16, అదేవిధంగా లాండ్ ఆర్డర్ వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. మన రవాణా శాఖ వాళ్ళతో మేము సమన్వయం అయ్యి వాళ్ళతోటి మేము కూడా ఒక దాదాపుగా రవాణా శాఖ మేము కలిసి 5 చోట్ల మేము సమన్వయంగా చేస్తున్నాము. కొన్ని చోట్లేమో ట్రాఫిక్ వారు ఇండివిజువల్గా చేస్తున్నామండి. మొత్తం దాదాపుగా 20 టీములు మనకి విజయవాడలో ఇప్పుడు చెకింగ్లో పాల్గొన్నాయండి. అది మొత్తం 20 టీములు బృందాలుగా ఏర్పడి మొత్తం తనిఖీలు చేపడుతున్నామని చెప్తున్నారు కొంతమంది. మొత్తం సిటీ వ్యాప్తంగా, కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా తనిఖీలు జరుగుతున్నాయి. మనతో పాటు కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు. అమ్మ చెప్పు, ఎంతో విస్తృతంగా మొత్తం ప్రచారం చేశారు, హెల్మెట్ తప్పనిసరి అయినా సరే ఎందుకు మీరు పెట్టుకోకుండా వచ్చారు? మీకు తెలియలేదా ఏంటి? కాదండి, నేను నార్మల్గా ఇక్కడి వరకు మంగళగిరి వరకు ఫ్రెండ్ ఇంటికి వచ్చాను. సో సడన్గా అన్నయ్య రమ్మన్నారు, బై మిస్టేక్ ఇలా జరిగిపోయిందండి. అయితే ప్రయాణికులు మాత్రం చాలా వాటికి కల్పించారు. అయినా కొద్ది మాత్రం ఇంకా కల్పించాల్సిన ఉంది. ఇప్పటిగా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి 70% మంది అంతా కూడా హెల్మెట్లు పెట్టుకునే వస్తున్నారు. ఎక్కడో 30% మంది మాత్రమే హెల్మెట్లు లేకుండా వస్తున్నారు. వారికి కూడా మరింత అవగాహన కల్పిస్తాము. మొత్తం విజయవాడ వ్యాప్తంగా మొత్తం 20 బృందాలు హెల్మెట్ల మీద తనిఖీలు చేపట్టాయి విస్తృతంగా.
ఫైన్లు ప్రస్తుతానికైతే ఈ రోజు మాత్రం 100 రూపాయలు ఫైన్ వేసి వాళ్ళని వదిలేస్తున్న పరిస్థితి. ముందు అయితే ఇదే పరిస్థితి రిపీట్ అయితే మాత్రం బండి కూడా సీజ్ చేస్తామని చెప్పి కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో లక్ష్మి, సాక్షి టీవీ, విజయవాడ.